సత్యం ఏం చెబుతుంది? తప్పు చేస్తే శిక్ష విధించమని చెబుతుంది. కృప ఏం చెబుతుంది? క్షమించండి. యేసయ్య చెప్పగలిగిన వాడే కదా. ఆయన ఎవరికైనా శిక్ష విధించాడా? నేను లోకానికి తీర్పు తీర్చడానికి రాలేదు, లోకాన్ని శిక్షించడానికి రాలేదు, లోకాన్ని రక్షించడానికి వచ్చానని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పాడు. ఇక్కడ కృపా సత్యములు కలుసుకున్నాయి. అవి కలుసుకో, ఆకాశము భూమి కలుసుకోదు, కానీ కృపా సత్యములు కలుసుకున్నాయి. నీతి సమాధానములు ఒకదానితో ఒకటి ముద్దు పెట్టుకుంటూ ఉన్నాయి. కృపా సత్యముల వలన దోషములకు ప్రాయశ్చిత్తము కలుగుతుంది. సత్యమన్నా యేసయ్యే, కృపన్నా యేసయ్యే. ధర్మశాస్త్రం మాత్రము తప్పు చేసిన వాటిని శిక్షించమనే చెబుతుంది. కృప ఏం చెబుతుందో తెలుసా? ఎంత ఘోరపాత్రైనా క్షమించమని. బ్రతికి ఉండగానే మన తప్పులు మనం తెలుసుకొని వాటిని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ఇంకా అలాంటి పాపాలు చేయొద్దు. అమ్మా, నేను కూడా నీకు శిక్ష విధింపను, ఇక పాపం చేయొద్దు అని అవకాశం ఇస్తున్నాడు. ఇక పాపం చేయొద్దు, ఇక పాపం చేయొద్దంటే అప్పటి వరకు చేసిన పాపాలన్నింటినీ దేవుడు క్షమించడానికి. ఇప్పుడు ఆమెలో పాపం లేదు, పైగా ఆమె అమ్మా అని పిలిచాడు. ఆమె పరిశుద్ధపరచబడింది దేవుని సన్నిధిలో, తను తాను శుద్ధి చేసుకుంది. ఆమె కొరకు కూడా యేసయ్య తన అమూల్యమైన రక్తాన్ని చిందించాడు. ఆమె కొరకు ఆయన అమూల్యమైన ప్రాణాన్ని దారపోసాడు. ఇప్పుడు ఆమె నీతిమంతురాలుగా దేవుడు చేశాడు. ఆమెను ఏమైనా దూషించాడా? ఏమైనా తిట్టాడా? ఏమైనా కొట్టాడా? ఆమె లోపాలను మాటికి ఏమైనా ఎత్తి మాట్లాడా? ఎంత ఆదరణ, ఎంత సమాధానం, ఎంత సంతోషం. అమ్మా, ఇంకా పాపం చేయొద్దు, నేను కూడా నీకు శిక్ష విధింపను అని. శిక్షించే అధికారం ప్రభుత్వం శిక్షించాలి, ఎందుకంటే మనకు మరొక అవకాశము. అందుకని పాతకి గతించిన సమస్తము కర్తవ్యం. పౌలు గారు అన్నాడు, అనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు పరిగెత్తుతున్నాను. జరిగిపోయిన జీవితం గురించి నువ్వు ఆలోచించదు. తెలుసో తెలియకో మనలో చాలా బలహీనతలు, లోపాలు ఉన్నాయి. వాటిని మనం సరి చేసుకుంటే ఆయన కృప కలిగిన వాడు. సత్యమేమో నేను శిక్షించమని చెబుతుంది, కృపేమో నేను క్షమిస్తానని చెబుతుంది. నువ్వు ఒక చక్కని తీర్మానం చేసుకునేలాగా. ఆ తీర్మానం ఏంటంటే, క్రిందనున్న పాతాళము తప్పించుకోవాలి. క్రింద ఏముందమ్మా? పాతాళంలో ధనవంతుడు యాతన పడుతున్నాడు.